ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వాహిని మీడియా వారి ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు రాష్ట్రంలో ఏం చేద్దామని చెప్పి అసలు నీ కాన్సెప్ట్ ఏంటో మాకు ఎప్పటికీ కూడా అర్థం అవట్లేదే. నువ్వు 2019లో నగ్గి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే అడుక్కుని స్టేజ్కి తీసుకొచ్చావు నువ్వు రాష్ట్ర ప్రజల్ని. అలాంటి వ్యక్తివి నీకు నీ పరిపాలనకి చర్మగీతం పాడి 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా నీకు బుద్ధి లేదంటే అసలు నువ్వు నీ ఆలోచన ఏంటో మాకు ఇప్పుడు కూడా అర్థం అవట్లేదు. అసలు సమస్యల మీద రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమస్యల మీద నువ్వు కనీసం ఎప్పుడు కూడా గళవెత్తింది లేదు ఈ సంవత్సరాల కాలంలో. అంటే శవరాజకీయం అంటే నీకు ఫస్ట్ నుంచి కూడా శవరాజకీయం ఇంకా గొర్రెలు ఇంకా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, మన శవరాజకీయం చేస్తే ఇంకా నడుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కాలా నీకు ఆల్రెడీ జనాలు పాడి కట్టేశారు 2024లో. అర్థమైందా? అసలు నువ్వు ఈ సంవత్సర కాలంలో ఏదైనా మంచిగా కానీ నువ్వు ఎక్కడైనా ఏ కార్యక్రమంలో కానీ నువ్వు అటెండ్ అయ్యావంటే ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి నువ్వు ఎప్పుడో నీ కార్యకర్త అంటే నీ వల్ల మరణించిన కార్యకర్త సంవత్సరం క్రితం చచ్చిపోతే నువ్వు ఆల్రెడీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ టైంలో కనీసం నువ్వు వెళ్ళి పలకరించిన పాపన లేదు. కనీసం ఇంటికి ఓదార్పుగా వెళ్ళి ఆ కుటుంబానికి సాయం చేసిన పాపన లేదు. నువ్వు సంవత్సరం పోయిన తర్వాత శివరాజకీయం చేసి ఇంకా ఎవరిని చంపేద్దామని చెప్పి నువ్వు కాన్వాయ్లో నువ్వు నీ ప్రయాణం నీ వాతావరణం అంటే ఒక కార్యకర్త ఎప్పుడో చచ్చిపోయిన కార్యకర్త కోసం నువ్వు ప్రయాణం చేసి ఇప్పుడున్న కార్యకర్తలను పొట్టను పెట్టుకోవడం నీ యాత్ర. జగన్మోహన్ రెడ్డి నిన్ను అసలు నీ ఏ రకంగా ఆలోచించుకుంటున్నావా బాబు? అసలు కనీసం నీ కార్యకర్తలు కూడా నీకు అసలు కనీసం ఇంత పైచెత్తిపోయి కనీసం ఏ విధంగా నిష్కారణంగా అసలు ముసలాయన అతను సింగయ్య అన్న అతను వ్యక్తి దళితుడు అంట పాపం. అంటే నువ్వు ఎంచేపు దళితుల్ని పొట్టలో పెట్టుకుని దళితుల్ని ఎంచేపు ఏమార్చి ఆ దళితుల్ని చంపేసినా కూడా ఇంకా నీ జెండా మోతున్నారంటే ఆ దళితులు ఇంకానే చాలా గ్రేట్ అయ్యి బాబు. వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళు ఏ రకంగా నిన్ను ఊహించుకుంటారో మాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. అసలు కనీసం నిష్కారణంగా ఆ డ్రైవరు ఆ కారు ఎక్కి టైర్ తిరగపోతుంటే కూడా ఇంకా కారుని నడపడానికే ట్రై చేసేటంటే నువ్వు మైమర్చిపోయి ఆ కార్యకర్తలకి ఆ అభియోగం చేస్తూ కనీసం యాక్సిడెంట్ అయిందని ఎదురుకుండా కేకలేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కేకలేస్తున్నారు. చచ్చిపోయాడు అని చెప్పినా కూడా. అయినా కూడా నీకు కానీ నీ కార్యకర్తలు కానీ పట్టలేదు అంటే అసలు రాష్ట్ర ప్రజలను ఏం చేద్దామని చెప్పి నువ్వు బయటకు వస్తున్నావు నాకు అర్థమవుతుంది. అసలు నీలాంటి ఉన్నమాదిని బయటికి తీసి తిప్పడం అనేది కూడా చాలా బుద్ధి తక్కువ. ప్రభుత్వం మరి ఎందుకు పర్మిషన్ ఇస్తుందో ఆ రోజుని ఎస్పీ గారు కూడా పర్మిషన్ లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్పినా కూడా నువ్వు కూడదని చెప్పి ఆ ఎప్పుడో సంవత్సరాల క్రితం చచ్చిపోయిన కార్యకర్త కోసం వెళ్ళి 2 ప్రాణాలకి నువ్వు బలిపెట్టేసి ఇవాళ ఆ రకంగా నువ్వు ప్రజల్ని చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ మీద మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టాలి. నీ ఇలాంటి బయటికి రానివ్వకూడదు. అసలు అదే నా ప్రభుత్వాన్ని మీ కోరుకునేది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి అవకాశాలు కల్పిస్తే రేపొద్దుట ఉన్న అమాయకులు కూడా చంపేసి అతని విధానం మార్పు కానీ ఏనాడు కూడా రాదని చెప్పి నేను ఇవాళ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల పరిపాలన చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన 2024లో మనం చర్మగీతం పాడాం. అయినా కూడా బుద్ధి లేకుండా ఇంకా ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా కూడా నిరసన తెలిపి నీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది చాలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డెక్కి అతన్ని బయటికి రానివ్వకుండా చేయాలని చెప్పి నేను ఈ మీడియా వారి ద్వారా మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీ ప్రభుత్వం కూడా ఆచితూచి ప్రయాణం చేయాలి. ఒక వ్యక్తి వల్ల సమాజానికి ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని అలౌ చేయొచ్చు. అసలు పరిపాలన అంటే గౌరవం లేని వ్యక్తి, ఒక చట్టం అంటే గౌరవం లేని వ్యక్తి, పోలీసులు అంటే గౌరవం లేని వ్యక్తి, ప్రజలంటే గౌరవం లేని వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈవేళ రోడ్డు మీదకి మీరు వదిలి మీరు అవకాశం కల్పించి ఇంకా ఎంతమంది ప్రాణాలకు మీరు బలికి తీస్తారో మీరు ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి నేను తెలియపరుస్తున్నాను. ఇలాంటి వ్యక్తికి
అవకాశం ఇస్తే ఎంతో మంది అమాయకులు బలైపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి తీసుకొస్తాడు ఇతను. ఎందుకంటే ఆ రోజున కానవాయిలో ఆ సింగయ్య అని అతను చచ్చిపోతే కూడా నిష్కారణంగా కనీసం పట్టుకుని రోడ్డు మీదకి లెగదీసి కనీసం అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళలేని వ్యక్తి, ఆ వ్యక్తి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించాడట. అలాంటి వ్యక్తికి మీరు పర్మిషన్లు ఇచ్చి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఎంత దౌర్భాగ్యం అసలు. ఏంటి మనుషులంటే అసలు విలువ లేదా ఇతనికి? మనుషులంటే అసలు కేర్ చేసి ప్రతి విషయంలోనూ కూడా అతని ప్రవర్తన అలాగే ఉంది. ఎంచేపు దళితులనే పొట్టలు పెట్టుకుంటున్నాడు. ఆ దళితులే అతనికి ఈ రోజుని పట్టం కట్టి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర దళితులారా, ఒక్కసారి ఆలోచించండి. అతని గవర్నమెంట్లో ఎంతమంది దళితులను పొట్టన పెట్టుకున్నాడో. ఇవాళ అతను కూడా సింగయ్య కూడా దళితుడేనంట. ఇవాళకు ఏ రోజుని కూడా అతను ఏ పాపం ఏం మాట్లాడలేని పరిస్థితిలో చావు బతుకుల మీద ఉన్నాడు అతను. అతను కారు ఎక్కేటప్పుడు చావు బతుకుల మీద ఉంటే కూడా అతను హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా తీసుకెళ్తే అతను బతుకుతూ ఆ బతకటం కూడా ఇష్టం లేని వ్యక్తిగా అతను పట్టించుకోకుండా ఆ కానవేలు అతను ప్రయాణం అతను చేశాడు తప్ప ఒక మనిషి ప్రాణానికి విలువ ఇవ్వలేదంటే అలాంటి ఉన్నమాది మనకు అవసరమా? రేపు 2029లో మనకు అవసరమా? ఇలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఉన్నమాదిని ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపన చేయాలని చెప్పి నేను మీ వీడియోల ద్వారా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని